హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వాయనాడ్ ట్రిప్ చూపిస్తాను. వాయనాడు ఎలా ఉంటుంది అనేది మీరు ఎప్పుడు చూసుండకపోవచ్చు. చూసిన వాళ్ళకైతే అంత ఎగ్జైట్మెంట్ ఉండదు, చూడని వాళ్ళకైతే ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకు దారిలో వెళ్ళేటప్పుడు మనకు బాగా యానిమల్స్ బాగా కనిపిస్తాయి. చూడండి ఏంటో ఇవి చూసి మీరు నేమ్స్ మీరే చెప్పాలి. సో చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు అనుకోండి. ఎలిఫెంట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో ఇక్కడ వాయనాడుకి వెళ్ళేటప్పుడు బందిపూర్ రూట్ మీద వెళ్తే మనకు చాలా యానిమల్స్ కనిపిస్తాయి. అలాగే మనము కోతులు అట్లాంటి ఉంటాయి కదా, అవి కూడా కనిపిస్తాయి అనమాట. చూడండి, ఇది యానిమేషన్లో ఉన్నట్టే ఉంది కదా, నేను అలా షూట్ చేశాను. సో షూట్ చేసే స్కిల్స్లో కూడా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడ వెళ్ళినంతసేపు మాకు ఏం కనిపించాయంటే ఇది ఏనుగులు మాత్రమే కనిపించాయి అనమాట. అండ్ వ్యూ విషయానికి వస్తే వ్యూ అసలు నెక్స్ట్ లెవెల్. వాయనాడులో అయితే ఖచ్చితంగా కపుల్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీగా వెళ్ళినా చేయొచ్చు. అండ్ మేమైతే కపుల్గా వెళ్ళిపోయామన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ఎలా ఉందో. దెన్ నెక్స్ట్ వచ్చి మీరు ఎప్పుడైనా వాయనాడు వెళ్ళాలి అనుకున్నప్పుడు సీజన్ మాత్రం కంపల్సరీ ఫెబ్లోనే వెళ్ళాలి. జనవరి ఫిబ్రవరిలో వెళ్ళాలి, లేదంటే ఆగస్ట్ ప్రిఫర్ చేయండి. ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ అట్లా చేయండి, ప్రిఫర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఆగస్ట్లో వెళ్ళాను. సో ఆగస్ట్లో వెళ్ళినప్పుడు ఇలా ఉంది, ఫాగ్ అసలు ఏం కనిపించదు. అండ్ చాలా ఉంటాయి అందులో. నాకైతే చాలా అక్కడ చూసిన వాటిల్లో నాకు నచ్చిన ప్లేస్ ఏంటి అంటే వాయనాడులో ఒక గ్లాస్ బ్రిడ్జ్ అనేది వస్తుందండి. ఆ గ్లాస్ బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను అది మీకు చూపిస్తాను. ఇది వచ్చి ఒక పాయకర పీక్ అనమాట. ఆ పీక్ నుంచి చూస్తున్నాం మేము ఇది. సో ఆ పీక్లో వెళ్ళి చూసినప్పుడు మనకు కింద అంతా చాలా కనిపిస్తాయి అనమాట. అండ్ కేరళలో అయితే డ్రైవింగ్ చాలా ర్యాష్గా చేస్తారు బస్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు అయితే చాలా ర్యాష్. బట్ కేరళ పీపుల్ అంటే చాలా ఇష్టం వచ్చింది నాకు, ఎందుకంటే చాలా మంచిగా ఉన్నారనమాట, యాటిట్యూడ్ లేకుండా. ఇదేనండి, నేను 99 కండి అని చెప్పా కదా. సో ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇందులో వెళ్ళాలి అంటే మనం జీప్లో వెళ్ళాలి. ఆ జీప్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ సరిగ్గా వాటర్ ఫాల్స్ వచ్చాయి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చాం మనము. ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా నచ్చాయి నాకు. అండ్ ఇక్కడికి మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఒక గ్రూప్గా వచ్చారనుకోండి, ఫన్ ఉంటుంది. అండ్ మేము రిటర్న్ అయిపోయాము. ఈ రిటర్న్లో మాకు చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఎలిఫెంట్ కనిపించిందో. అసలు ఎలిఫెంట్స్తో ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యాము మేము, చాలా చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ ఎలిఫెంట్ విషయంకి వస్తే మేము అది టచ్ చేయడానికి ట్రై చేసాము, బట్ అక్కడ వాళ్ళు టచ్ చేయకూడదు అని చెప్పారు. అందుకే నేను సరే అని చెప్పి మేము మళ్ళీ కారు మూవ్ చేసుకున్నాము. ఇలా వెహికల్స్లో వెళ్తూ ఉంటే ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మనం అవి వచ్చినప్పుడు స్టాప్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో, అవి క్రాస్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే అవి భయపడతాయి కాబట్టి. అండ్ నేనైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయాను, నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. సో మీకు కూడా చూపించాలి, నా వ్యూస్ కూడా చూసి హ్యాపీగా ఉండాలి అని చెప్పి నేను మీకు చూపించాను. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి. అండ్ మీరు సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు అండ్ షేర్ కూడా చేయండి ఇలాంటి వీడియోని. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి, రూమ్స్ అవి ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా పింగ్ చేయండి. డెఫినెట్లీ నేను రెస్పాండ్ అవుతాను మీరు కామెంట్స్ చేస్తే. అందులో నేను మీకు చెప్తాను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. రిసార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.